హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. వృశ్చిక రాశి వారు ఉదయం నిద్ర లేవగానే లక్ష్మీదేవిని ఇలా పిలిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది, కుబేరులు అవుతారు. శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. నిద్ర లేవగానే చాలా మందికి ఏదైనా వస్తువును చూసి అలవాటు ఉంటుంది. అది దేవుని ప్రతిమ కావచ్చు, లేదంటే చేతుకున్న ఉంగరం, లేదా తమకు నచ్చిన వారి ముఖం కావచ్చు. కొంతమందికైతే తమ ముఖం తామే చూసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది అరచేతులు చూసుకుంటారు, కొంతమంది చిన్నపిల్లల మొహాలు చూస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు అనేది ఉంటుంది. మరి ఇలా చూసుకోవచ్చా అంటే అలా చేస్తే దరిద్రం అనే శాస్త్రం చెబుతోంది. పొద్దున లేవగానే కొంతమంది బ్రష్ చేసుకోకుండా కాఫీ టీ తాగుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల అనారోగ్యమే కాదు, భవిష్యత్తులో కూడా మీకు అన్నం దొరకటం కష్టం. బ్రష్ చేసేటప్పుడు సూర్యుడిని చూస్తూ పళ్ళు తోవటం వల్ల సూర్యుని యొక్క ఆగ్రహానికి గురవటం ఖాయం. దానివల్ల అనారోగ్యం, దానివల్ల డబ్బు ఖర్చుతో పాటు దరిద్రం కూడా కలుగుతుంది. కాబట్టి పొద్దున్నే లేవగానే అంటే ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు చేయకండి. ఉదయాన్నే నిద్ర లేవగానే చూడాల్సినవి ఏమిటి, చూడకూడనివి ఏమిటి, ఎలా చేస్తే మన ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దలు చెప్పిన పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే లేవగానే మనం చూడకూడనివి, మగవారు జుట్టు విరబోసుకున్న తన భార్యను అస్సలు చూడకూడదు. అదేవిధంగా నుదుటిన బొట్టు పెట్టుకోవడం అనేది ఎంతో సాంప్రదాయం. బొట్టు లేని ఆడపిల్ల ముఖం చూడకూడదు. ఉదయం లేవగానే అపరిశుభ్రంగా ఉన్న పాత్రలు చూడకూడదు. పొద్దున్నే క్రూర జంతువుల ఫోటోలు లేదా జంతువులను అస్సలు చూడకూడదు. ఇక మనం నిద్ర లేవగానే చూడవలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర లేవగానే మనం భూమాతకు నమస్కరించాలి. ఎందుకంటే మనం చేసే పాపాలను ఆ భూమాత భరిస్తుంది కాబట్టి ఆమెకు నమస్కారం చేసిన తర్వాత ఆ భూమి మీద కాలు పెట్టాలి. ఈ విధంగా చేసి ప్రతిరోజు మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. నిద్ర లేవగానే వేద మంత్రాలు చదువుతున్న ఉత్తమ బ్రాహ్మణులను చూస్తే మనకి మంచి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక గోవుని, తులసి మొక్కని చూస్తే చాలు. ఎందుకంటే గోవులు మరియు తులసి మొక్కల్లో దేవతలు ఉంటారు కాబట్టి సముద్రం, గుడి గోపురం, పర్వతం ఇలాంటివి చూసినా సరే మనకు శుభమే కలుగుతుంది. ఇక ఉదయం నిద్ర లేవగానే మనం మన అరచేతిని చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత కలుగుతుంది. మన చేతిలోనే లక్ష్మీదేవిని పెట్టాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి మీరు ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతిని ముందుగా చూసుకొని 3 సార్లు అమ్మా లక్ష్మీదేవి నువ్వురా, లక్ష్మీదేవి రా, లక్ష్మీదేవి రా అని పిలవండి. ఇక ఆ రోజు అంతా కూడా లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.